సమావేశంలో మాట్లాడుతున్న ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే భగీరథ మరమ్మతులు పూర్తవ్వాలి, ఈ నెల 12 లోపు కంప్లీట్ చేయాలి, తాగునీటి సమస్యలు తలెత్తొద్దు, ఏజెన్సీలకు పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలతో ప్రకారము ఇక్కడ చేయాల్సినటువంటిది ఒకటి ఉంది. ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము 100 రోజులు అయిన తర్వాత 6 గ్యారెంటీలు చేసి తీరుతామని చెప్పినటువంటి ఓ ప్రభుత్వమా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం పరిశీలించాలంటే మిషన్ భగీరథ పేరుతో ఏమైపోయింది అక్కడ? మిషన్ భగీరథ పేరుతో ఏమైపోయిందంటే అప్పుడున్నటువంటి పాత ట్యాంకులకు వీళ్ళు బ్లూ కలర్ రంగులు అవి వేసి ఇది మిషన్ భగీరథ అని చెప్పి ఆడ రాపిచ్చి అవే నీళ్ళని తీసుకొచ్చి ట్యాంకులలో తీసుకొచ్చి అవే నీళ్ళు వేసిండు. అయితే మిషన్ భగీరథ అవిట్లతో పాటు ఎండల కాలంలో ఇప్పుడున్నటువంటి కాలంలో నీటి ఎద్దడి అంటే నీటి సమస్య రాకుండా చూడాలని చెప్పినటువంటి ఓ ప్రభుత్వమా, మీరు దాంతో పాటు ఏం చేయాలంటే గత 10 ఏళ్ల నుంచి ఒకటే కోరినటువంటి వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ కార్మికుల సంగతి కూడా చూడాల్సింది. ఎందుకంటే అవుట్సోర్సింగ్ కార్మికులు కొన్నేళ్ల నుంచి పనిచేస్తున్న వాళ్లకు ఏజెన్సీల ద్వారా 13-14 వేల రూపాయలు మాత్రమే నెలకు జీతాలు ఇస్తున్నారు. అట్టి జీతాలతోని వాళ్ళు ఇప్పుడున్నటువంటి సమస్యలు వాళ్ళు చాలని బతుకుని అనుభవిస్తారు. కాబట్టి వాళ్ళని పట్టించుకోవాలి. అదేవిధంగా వాళ్ళని రెగ్యులరైజ్ చేసేటువంటి విషయంలో కూడా కేసీఆర్ పట్టించుకోక వాళ్ళు ఏడ్చి నిరసనలు తెలియజేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు అన్నీ కూడా నిజంగా ఎప్పుడు అవుతుంది, మేము ఎప్పుడు బయటపడతాము, మేము ఎప్పుడు పర్మనెంట్ అవుతామని చెప్పి ఆలోచిస్తున్నారు. కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళ విషయంలో కూడా చొరవ చూపాలి, వాళ్ళ సమస్యను కూడా పరిష్కరించాలి కాంగ్రెస్ ప్రభుత్వం.